సార్ యా బ్రో ఎంట్రీ సైన్ పెట్టు. తుంచి దాచిపెట్టుకో, తర్వాత ఆటోగ్రాఫ్ అవుతుంది అది. వాట్సాప్ బేబీ? ఎందుకు ఇంత లేట్ అయింది? ఎందుకంటే మధ్యలో వచ్చేటప్పుడు పోలీసు వాడు పట్టుకున్నాడు. ఓవర్ స్పీడింగ్ 120 స్పీడ్లో వస్తున్నా నేను. మస్తు రూల్స్ మాట్లాడి 500 రూపాయలు అడిగిండు. 1000 రూపాయలు ఇచ్చిన నేను. గెస్ వై? అన్న నేను వచ్చేటప్పుడు కూడా అదే స్పీడ్లో వస్తా అని. అట్లుంటుంది మనతో. ఐ యూస్ ద వాష్రూమ్, టూ మచ్ బియరా? టిలు టిలు ఏ బ్రో? బాత్రూంలో ఫ్లష్ పని చేయట్లేదు. బెడ్రూమ్లో బాత్రూమ్ యూజ్ చేసుకో. ఓకే, ఏంటన్నా నేను చేసేది ఒకటే కదా. వాట్ డు డ్రంక్ పీపుల్ డూ? వి పిస్ అండ్ వి మిస్. హడావిడిగా రెడీ అవుదాం చలో బోలో డీజే టిల్లు. అయ్యో రాధిక, ఎవరు ఫోటోలల్లా? మీ తమ్ముడా? మంచిగా ఉన్నాడు, స్మార్ట్గా. సరే సాబ్, నేను కలిపిలే నాకు ఎప్పుడు. ఫోటోలో చూడలే ఇప్పటిదాకా. నేను మీ ఇంట్లో ఎడదాసి పెట్టుకున్నాను. ఇది నేను సడన్గా ఇంటి నిండా ఫోటోలే. అరే ఈడనే ఉన్నావా? చూసుకోలేను అసలు నిన్ను. ఏం సాలే సార్ తాగి పడిపోయినావు అయింది? ఏం రాధిక, నాకు చెప్పకుండా మీ ఇద్దరు పార్టీ చేసుకున్నారా? ఏం సాలే సాబ్? లేవు లేవు లేవు, నాడు బయట పోదాం, నాడు నా బర్త్డే ఇవాళ. లేవు రాధిక, రాధిక. ఏ బాబు లేవు. రాధిక, రాధిక, రాధిక తలుపుది. అక్కడ ఎవడో ఉన్నాడు. ఏ బాబు లేవు. ఏ బాబు తలుపుది. రాధిక, ఇది ఏం పంచాయతీ? మా తలుపుది. చెప్పు టిల్లు. ఈడో పెద్ద మనిషి ఉన్నాడు, వాడు చచ్చిపోయినా బతుకున్నా అర్థమైతే తలుపుది. నన్ను ఎందుకు పని చేసినావు లోపల? టిల్లు నువ్వు ఇలా అరుస్తావని. అరే అరవకపోతే ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి నా శవాన్ని చూసి. టిల్లు టిల్లు ప్లీజ్ కామ్ డౌన్, ప్లీజ్ ప్లీజ్. ఎవరైనా వింటారు ప్లీజ్. ఓకే రాధిక కాదు, ఇట్లా నా బర్త్డే ఉందని చెప్పి నా మీద ఏమైనా ప్రాంక్ లాగా ఏమైనా ప్లాన్ చేస్తున్నావు నువ్వు? అట్లాంటిది ఏమన్నా ఉంటే చెప్పేసేయి. ఎందుకంటే నా మీద ఎవడైనా చిన్న జోక్ వేస్తేనే నేను హ్యాండిల్ చేయలేను. చాలా డెలికేట్ మైండ్ నాది. ఇట్లాంటిదంటే చాలా కష్టం అయిపోతుంది. ప్లీజ్ ఓపెన్ ద డోర్. నువ్వు కామ్గా ఉంటానంటేనే నేను తలుపు తీస్తా. నేను పోలీసులకు ఫోన్ చేసిన. పెట్టేసి రాధిక, గో టు హెల్. టిల్లు